టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. కాగా బుధవారం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెడ్డిగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సంజన 12వ తారీఖు 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేశారు. అయితే దానికి సంబంధించి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 14 ఎకరాల్లో ఈ సభా వేదికతో పాటు వస్తున్నటువంటి విఐపీలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి టీడీపీ శ్రేణుల కోసం, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క నుంచి చూస్తే కనుక అన్ని అంటే మిగిలిన కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రమాణ స్వీకారానికి వేడుకకి ప్రధానమంత్రి రావడంతో పాటు అధిక బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ముందుగా చూసినట్లయితే అమరావతి ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నారు. ఉదయరాయనిపాలెం ప్రాంతంలో ఎక్కడైతే 2014లో శంకుస్థాపన అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన వద్ద ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నారు. తర్వాత మరి అంటే అమరావతి ప్రాంతంలోనే కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. అయితే వర్షం ఒక కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు. అదేవిధంగా వస్తున్నటువంటి విఐపీలకి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా అధిక బందోబస్తుతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు ఇవన్నీ కూడా అది ఇబ్బంది అయ్యేటువంటి నేపథ్యంలో కూడా కేసరపల్లి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో, గన్నవరం ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలోనే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే వర్షం పడుతున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటానే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వేదికకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి పక్క నుంచి వేదిక మీద ఆశీనులైనటువంటి విఐపీలతో పాటు ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ వేదిక మీద ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు మరికొంతమంది విఐపీలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే వేదిక మీద ఆశీనులయ్యేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే వేదిక మీద ఎంతమంది ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వేదికకు సంబంధించినటువంటి మెయిన్ అంటే విఐపీలుగా ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో, ప్రమాణ స్వీకారానికి అతిథులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళకి వేదికను అలంకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని గ్యాలరీస్ ఏర్పాటు చేస్తున్నారు. విఐపీ గ్యాలరీ, వివిఐపీ గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. విఐపీ గ్యాలరీలో
ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నేతలు, ఇతర వ్యక్తులు కూర్చున్నటువంటి ఆశయంలో ఏ విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా వివిఐపి గ్యాలరీలో పార్టీలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వివి గ్యాలరీలో ఆశయంలో ఎందుకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపొద్దున కీలక సమావేశం విజయవాడలో నిర్వహించున్నారు. ఏకనిమిషంలో కీలక సమావేశం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదు అంటే కనుక సపరేట్ గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేనకు గెలిచినటువంటి 20 మంది అభ్యర్థులు మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారా? అయితే మంత్రి పదవులకు సంబంధించినటువంటి కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో కేబినెట్ సంబంధించినటువంటి అంశాన్ని అదేవిధంగా కీలక అంశాలు ఏవైతున్న ప్రమాణ స్వీకారం తర్వాత జరగబోయేటువంటి తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడే గెలుపొందినటువంటి 160 ఎన్డీఏ కూటమిలో భాగంగా 164 మంది అభ్యర్థులతో రేపున చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పురంధరేశ్వరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్న పరిస్థితులు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.